నవ్వలేని చూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది కాటుక కళ్ళు ఏమంటున్నాయో మంటలు మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యా చెప్పయ్యా జోడీ స్పెషల్ ఈ రోజు జోడీ స్పెషల్ లో రాబోతున్న ముగ్గురు జోడీలు లెట్స్ కాల్ అపాన్ భాస్కర్ అండ్ సుధాకర్, ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మరాజు అండ్ బిందాస్ బ్రదర్. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా బడిలో మడిలో ఎదలో సదలో నీ వెకరా గజగవనా బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా. వాట్ a swinging performance it was. రెండు జోడీలు కంటెంట్ చేస్తారు కానీ ఒక్క జోడీ మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో జోక్స్ వార్ ఉంటది, కాంపిటీషన్ ఉంటది. ఆ జోడీ ఎవరు? ఆ పేటిఎం వారి 1000 రూపీస్ జోక్స్ వార్ లో ఏ జోడీ అయితే పార్టిసిపేట్ చేస్తుందో దాంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1000 రూపీస్ అండ్ మిగతా ఇద్దరు జోడీస్ ఎవరైతే కంటెంట్ చేస్తారో దాంట్లో ఎవరైతే బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఇంకో 1000. సో ఈ రోజు జోక్స్ వార్ ఇస్ బిట్వీన్ గాలిపడాల సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. ఒక్కటి చెప్పు, ఎప్పుడు ఎప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటా చెప్పు. అరే నాకు 7 నెంబర్ కావాలంటే వాడు ఒకటి 8వ నెంబర్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది వాడు కూడా నీకు లాంటి వాడే. చాలా మంది ఉన్నారు రా నా లాంటి వాళ్ళు, చాలా మంది ఉన్నారు కానీ భాస్కర్ లాంటి వాళ్ళు ఒక్కడు కూడా లేడు రా. వాడు కామెడీ అని ఇవారా ఈ పర్సన్ అంట ఈ పర్సన్ ఎప్పుడైనా భాస్కర్ రా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి అన్న దాని చేతితో ముట్టుకోకు. ఓకే లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. సో ముందుగా లేడీస్ కాబట్టి ఫస్ట్ భాస్కర్ రెడీ. ఒక ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు అంటే ఇద్దరు భర్తలు ఇద్దరు భార్యలు వీళ్ళకి తెలియదు అనమాట. ఇద్దరు ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేస్తుంటే ట్రైన్ ఒక గంట తర్వాత వెళ్ళేసరికి ఏమైందంటే వీళ్ళిద్దరు పిల్లలు కనిపించకుండా పోయి వీడు ఎదుగుతున్నాడు ఎక్కడ మావిడ అని చెప్పేసి ఆడొచ్చాడు. సార్ మావిని చూసారంటే మీరు మావిని చూసారన్నాడు. అరే మీ ఆవిడ కూడా తప్పిపోయిందంటే అరే మా ఆవిడ కూడా తప్పిపోయింది. సరే మీ ఆవిడ ఎలా ఉంటుందో చెప్పండి గుర్తులంటే మా ఆవిడ పింక్ కలర్ వైట్ కలర్ లో ఉంటుంది అంటే ఫేస్ పింక్ గా ఉంటుంది. అవునా ఏ డ్రెస్ వేసుకుంది? రెడ్ కలర్ వేసుకుంది. ఓకే ఇంకా నవ్వుతుంటే ఆవిడకి బొగ్గ మీద సొట్ట వస్తుంది. ఓ రియల్లీ. ఇంకా ఆవిడకి నడుంకి తాళాలు గుర్తుంటుంది. ఇంకా బొడ్డు పక్కనే పుట్టుమచ్చ కూడా ఉంటుంది. ఓహో అవునా సరే మీ ఆవిడ ఎలా ఉంటుందంటే మా ఆవిడ సంగతి తర్వాత సార్ ముందు మీ ఆవిడ ఇద్దాం రండి. మనసుక మధు కలశం అది నిత్య సుందరం. రే ఆ జోక్ అద్భుతంగా పేలిందిరా. ఎవరు నవ్విర్రా? టీవీ ఆడియన్స్ నవ్విర్రా. ఇప్పుడు చూడు ఇక్కడతో పాటు టీవీతో పాటు మొత్తం రాష్ట్రం తెలుగు రాష్ట్రాలన్నీ నవ్వుతాయి. సగం మంది కోమాలో పోతారు జోక్ చెప్పినట్టు. జోకులకి వెళ్దాం, సోదొద్దు. మన లోపల ఉన్నాడు కదా, సోదొద్దు జోక్ చెప్పు. లోపల వాళ్ళ ఊరికి వెళ్ళాడు. పల్లెటూరు, వర్షాకాలం కదా, పెద్ద వర్షం వాళ్ళ ఊర్లో. వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకొని వచ్చాడు. వర్షంలో పరిగెట్టుండి వచ్చాడా? వర్షంలో ఫుల్ పరిగెత్తుకొని వచ్చాడు. లోప దగ్గరికి వచ్చి అరే లోపయ్య ఫుల్ వర్షం పడుతుంది కదా, మన చెరువు కట్ట తెగిపోయి ఫుల్ నీళ్లు ఊళ్ళోకి వస్తున్నాయి, మొత్తం ఈ ఊళ్ళోని ఇళ్ళని మునిగిపోతున్నాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, అందరూ వస్తున్నారు, అందరు పారిపోతున్నారు, మనం కూడా పారిపోదాం అన్నాడు. దగ్గర లాగొట్టి ఫ్రెండ్ కొట్టే ఏందన్నా నిజం చెప్తా కొడుతున్నానా, పిచ్చోళ్ళగా కనిపిస్తున్నా, అబద్ధాలు చెప్తున్నారా?
అమ్మ తోడన్నా కట్ట తెగింది మొత్తం ఊర్లోకి వచ్చినా ఇళ్ళని మునుగుతున్నాయనా వచ్చాను తొందర పారిపోదాం లేకపోతే చచ్చిపోతావే. అరే పిచ్చోడా ఇల్లు ఎట్లా మునుగుతారా, నేను ఇంటికి తాళం వేసి పెట్టినా. అరే ఏడుందిరా జోకిన్లా? ఇల్లు ఎట్లా మునిగిపోతుంది స్టూడెంట్స్, మీకు అర్థమైన జోక్? సూపర్ జోక్, సూపర్ దే. అవును, ఎప్పుడు సూపర్ జోక్ భాస్కర్ చెప్పేది. రెడీ? ఒక జపాన్ లో అద్భుతమైనటువంటి చాలా హెవీ సేల్స్ ఉన్నటువంటి సబ్బు కంపెనీ. వాళ్ళ సబ్బులు ఏంటంటే జపాన్ మొత్తం కాకుండా ప్రపంచం అంతా వాడతారు. అయితే ఆ కంపెనీకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఒకసారి సబ్బు తయారు చేస్తున్నప్పుడు సబ్బు లోపల పెళ్లకుండా పేపర్ మాత్రం ఖాళీగా వచ్చింది. దీంతో ఒక కస్టమర్ కేసు వేసాడు. ఏంటి సార్ ఇది, సబ్బు లేదు లోపల, ఓన్లీ కాగితం కవర్ వచ్చింది అనగానే మొత్తం కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూర్చొని ప్రముఖ సైంటిస్ట్ని పిలిపించింది. మన కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది, ఒక రోజు సబ్బు లేకుండా ఖాళీ అట్టపెట్టి వెళ్ళింది, మీరు ఏదో చేసి కనిపెట్టండి. ఇలాంటి ప్రాబ్లం అంటే సబ్బు లేకుండా ఖాళీ డొక్కు బయటకు రాకూడదు, మీరు ఏమైనా కనిపెట్టండి అన్నారు. వెంటనే చైనా వాడు ఏం చేశాడు, సార్ నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, ఇదేంటంటే స్కానింగ్ మిషన్, సబ్బు ప్రింట్ అయ్యి ఇలా రాగానే ఇది మిషన్ కనిపెడుతుంది. ఒకవేళ సబ్బు లేకపోతే కీ అలారం ఇస్తుంది, మనం అప్పుడు ఆ పేపర్ తీసి వచ్చి అన్నాడు. సరే అని చెప్పి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అది చేశారు. అది కూడా ఒక్కోసారి ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత అమెరికా నుంచి పిలిపించా, వాడి స్కానర్ పెట్టాడు, మెటల్ డిటెక్టర్ లాంటి స్కానర్, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఏంటో ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారంటే ఇండియా వాడు ఒకరు లేచాడు, అరే మీకు కొంచెమైనా బుద్ధి ఉందిరా, లక్షలు డబ్బులు దొబ్బెట్టుకున్నారు, ఎంత బొక్క కంపెనీకి, 150 రూపాయలు పెట్టి టేబుల్ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెడితే అదే చెప్తుందిరా, ఖాళీ సబ్బు ఏదో ఉన్న సబ్బు ఏదో అని చెప్పి. పెద్దనాన్న చాలా సింపుల్, వాళ్ళ పొలంలో మొలకలు వచ్చినాయి, మనం పురుగుల మందు కొట్టేసి సంపూర్ణం చేసేద్దాం. పురుగుల మంది ఎందుకు ఆడు ఉన్నాడు కదా చాలు. హలో కమాన్ పెద్దనాన్న. ఒక అమ్మాయి బస్ స్టాప్ నిల్చుంది, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, అబ్బాయి బైక్ తీసుకుని సార్ వచ్చాడు, అమ్మాయి నిలిచింది బుక్స్ పెట్టుకుని. అయ్యి రాజు హాయ్ బాగున్నావా? బాగున్నా, ఏమనుకోకుండా మా ఇంటి దగ్గర లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ ఇస్తే మరి నాకేం ఇస్తావు? నీకు చెప్పు, లిఫ్ట్ ఇస్తే నాకేం ఇస్తావు? నా ఫోన్ నెంబర్ ఇస్తా అంటాడు. అదేంటి అలా అన్నావు? ఫోన్ నెంబర్ ఎవరికి కావాలే, మళ్ళీ ఏం కావాలి? 1 లీటర్ పెట్రోల్ కొట్టించి అయిపోద్ది అంటాడు. బాబు ఎవడైనా ఒక ఆక్సిజన్ సిలిండర్ తీసుకురండి అమ్మా, ఈ పిల్ల చచ్చిపెట్టుంది. ఈ పాప దగ్గరవుతుంది, మీరు నవనికి పుట్టారా? నెక్స్ట్ జోక్ లోకి వెళ్ళిపోదాం. ఒకరోజు చాలా మంది భార్యలకు భయపడే భర్తలు ఉంటారు. సుధాకర్ కూడా అలాంటి భయపడే భర్తే. సీరియస్లీ నీ దగ్గర ధైర్యం ఉంటుంది కానీ పిల్లల దగ్గర మాత్రం భయపడతారు. ఒక రోజు ఉదయాన్నే వాళ్ళ ఆవిడ ఇడ్లీ పెట్టింది. ఆ ఇడ్లీ ఎలా ఉందంటే మేకప్ తీసిన శ్రీముఖిలా ఉంది. ఇడ్లీకి ఎక్కడ పడితే అక్కడ గుంతలు. హైదరాబాద్ రోడ్డు కూడా అలా ఉండదు. వీడికి డౌట్ వచ్చింది, ఇడ్లీ అంటే స్మూత్ గా ఉంటది, లేకపోతే కొంచెం రఫ్ గా ఉంటది, మరి ఎక్కడ పడితే ఇంతెంత బొక్కలు ఉన్నాయి ఏంటి, అడుగుదామా అనుకున్నాడు. ధైర్యం చేసి అడుగుదామంటే భయం, ఎక్కడ పూరికర్త కొడతాది అని చెప్పి. అయితే అప్పటికి ధైర్యం చేసి వసే అన్నాడు. అట్టుంచి ఆవిడ ఏమంటే ఇంకో ఓతప్పం తీసుకురానా అన్నది. అప్పుడు తెలిసింది ఇటు తింటుంది ఓతప్పం అని. నేను ఎప్పటి నుంచో అనుకున్నా మా సుధాకర్ గారు కింగ్ జోక్స్ లో అని. ఆ ఉత్తప్పం జోక్ ఏంద్రా? ఎనీవేస్ దిస్ ఇస్ ద లాస్ట్ జోక్ అండ్ ఈ జోక్ తర్వాత డిసైడ్ అయిపోతుంది నా పెద్ద నాన్న లేకపోతే బుల్లెట్ భాస్కర్. రెడీ? మా ఫ్రెండ్ ఒక షాప్కి వెళ్ళాడు. షాప్ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పక్కన పిల్లలంతా స్కూల్ వదిలేరు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఓ చిన్న బాబు వచ్చేసి అక్కడ నిల్చున్నాడు. వీడు వెళ్ళి వాడిని అడిగాడంట బాబుని, ఏం బాబు అంటే ముద్దుగా ఉంటాడు కదా చిన్నపిల్లలు, ఏం బాబు హాయ్ అంటే, హాయ్ అంకుల్ మీ అమ్మ రాలేదా నేను తీసుకెళ్ళడానికి అంటే, అమ్మ లేదు అంటే, అయ్యో అమ్మ లేదా, చాలా జాలేసింది. సర్లే పోనీ మీ నాన్నగారు వస్తున్నారు తీసుకెళ్ళడానికి, మా నాన్న కూడా లేడు. అరే మీ నాన్న కూడా లేరా, మరి నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తున్నారు? నన్ను తీసుకెళ్ళడానికి మా మమ్మీ డాడీ వస్తున్నారు అని చెప్పి. వదులు జోక్ పేలలేదు. దీని మీద నా బొక్కలో ఇడ్లీ జోకే బెటరా?
అమ్మ నాన్న తెలియదు కాబట్టి మమ్మీ డాడీ అన్నారు. చిన్నపిల్లల జోక్. చిన్నపిల్లల జోకు. జోక్స్ వార్ లో ఈ రోజు గెలిచింది నన్ అదర్ దెన్ ది వన్ అండ్ ఓన్లీ బర్త్డే బాయ్ గాలి బ్రేక్ కి ముందు ఒక జోక్ ఏమైనా చెప్పాలనే కోరిక కలుగుతుందని కడుపులో? కలుగుతుంది. ఏంటది? వద్దు. సీరియస్ గా మీరు అందరూ చదువుకునే కదా. ఆ. ఒకడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు 4 దోశలు ఆర్డర్ ఇచ్చాడు. అబ్బా మళ్ళీ దోశల జోక్. వినండి, క్యాంటీన్ లో. కానీ 4 దోశల్లో 2 దోశలు తిన్నాడు, 2 దోశలు ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తున్నాడు. ఎందుకు చెప్పు? అవి ప్లెయిన్ దోశ. Now let's welcome the one and only Bindas brother. అన్న ఇలా కంటెంట్ ఏంటంటే లవర్స్ ఎట్లుంటారు చూద్దాం. ఫస్ట్ పోరిని పడాలంటే మన దోజాన్ని పడాంచాలి. ఎందుకని మనతో ₹1 ఉండదు, ఒక బండి ఉండదు, ఒక ప్యాంట్ ఉండదు, ఒక షర్ట్ ఉండదు. వాంతాన్ని అన్ని తీసుకుని పోతాం. ఫస్ట్ వాడిని ఎట్లా పడాల్సిన చూద్దాం. అరే మామ చాయ్ తాగిరా. ఏమరా చెట్లకు కాస్తున్నారా పైసలు? వచ్చి చాయ్ తాపి అంటున్నావు. పైసలు చెట్లకు కాయరా, మిషన్లకి వెళ్ళి వస్తాయి కానీ చాయ్ మెల మీద ఉన్న మైల దూసుకొని తర్వాత లైల పోతున్నాం మరి తాపి అంటే 4 అవుతుంది, చేతిలో బండి లేదు. పోరి ఏమో కలుద్దామంటది. అరే బండి తాళం మీరు. నీ బండి తాళం నా తానే ఉందిరా భయ్. లేదు నా బండి తాళం కాదురా భయ్, నీ బండి తాళమే అంటున్నావు. ఎందుకు? జరా పూరితానికి పెడదాం జరా. ఇప్పటిదాకా చాయ్ తాగిపోయమంటే పైసలు చెట్లకు కాస్తున్నాయి కదా, ఇప్పుడు పెట్రోల్ చెట్లకు కాస్తుందా? బిర్యానీ తినిపిస్తారా? ఏమొద్దు నాకు, నీ ముఖానికి నువ్వు బిర్యానీ తినిపిస్తా. అరే పో మస్తు మాట్లాడు. ప్లీజ్ రా రాత్రి మందు తప్పిస్తా. ప్లీజ్ రా బండి. ఎన్నో టచ్ చేసినావు, మంతన్నావు కాబట్టి తీసుకోతున్నాడు. నేను కూడా సమయం బండికి అరే పూరి ఫస్ట్ ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళేసావు పూరి నమ్ము కదా. అరే మా పూరి చూడదు ఈ లొట్ట చెంపలేనా నీ పూరి? ప్లీజ్ రా, లేక పడ్డదరా పూరి. ప్లీజ్ రా, నీ కాలు మొక్కుతారా. నేను ఏదన్నా కానీ ఆనరు అంతే. ఇప్పుడు కాదు అన్నప్పుడు అనరా బాబా. లుకింగ్ వాట్ హ్యాపెన్ యు నాట్ కేమ్ యెస్టర్డే నైట్. తెలుసా తెలుసా ఏ వైస్ అని అదొక్కటో సార్. వై యు బ్రాట్ దెమ్ బ్రాటా బ్రింగ్ హిమ్ ఇస్ డ్రైవర్. నీకు డ్రైవర్ ఉండా? యాక్చువల్ గా నా దగ్గర BMW చాలా కార్లు ఉంటాయి. మొన్న యాక్చువల్ ఏమని తెలుసా? చెప్పు. యాక్టివ్ తీసిన ఇక గట్టి రేస్ ఇచ్చినా క్లచ్ పట్టుకున్నా, ఓతలేదు. అదో బిత్తిరే నువ్వు బిత్తిరే అని అయ్యా. అదే మరి బండి అనుకున్నావు, క్లచ్ పట్టుకుని యాక్టివ్ వేసి నీకు బ్రేక్ పట్టుకున్నావు. అరే నేను ఏదో ఒకటి పట్టుకున్నారా నీ కాలు ముక్కు తాగ రాదురా నాయన. నాడు షాపింగ్కి వెళ్దాము. అరే ఏటీఎం లేదురా ఏటీఎం కార్డు నేను దేలే, ఇంటికాడ పెట్టేసి వచ్చింది. ప్లీజ్ వాట్ హ్యాపెన్? నథింగ్ హ్యాపెన్, యు గో. హాయ్ అసలుకి బండి అయితే నాది. వాట్ నీది కాదా బండి? బండిది అంటే దోస్తు అని చెప్పి ఎన్నో చేతి పెట్టించినావు కదరా రే. అట్టిట్లా వేసి ఇక పోరి పడతారు కిస్మత్లా. వాళ్ళు ఎట్లుంటారు చూద్దాం ఇక పోరి బస్ స్టాప్ లో. నేను అప్పుడు అమ్మాయినన్నా, నేను అబ్బాయినన్నా. కవిత ప్రదీప్ చూస్తున్నాడు. ఆయే ఈ దొంగ సత్యానికి ఏమైందా? 2 రోజుల నుంచి చూసలేడు. ఏ ప్రదీప్ ఏమైంది కదా? ఏమైంది మాట్లాడుతున్నా నాతో? నీతో ఏందే మాట్లాడేది? నువ్వు ఒక బిత్తిరాని పో. నా మీద కోపమా? ఏం లేదు, కోపం ఏం లేదు. బంగొడదామా? ఇంత చదువుతుంది పెట్రోల్ బంక్ లో పోయి పడతా అంటే అది కాదు నేను చెప్పేది. బంగొడదాం అంటే కాలేజ్ నుంచి బయటకు వెళ్దామా? పోదమ్మా, పార్క్ వెళ్దాం. నాడు మరి బండికి. ఇలా మనం బండి మీద పోతుంటే నీకేమనిపిస్తుంది? అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది. నీకు ఇంతకిట్లా రొమాంటిక్ లేదు తెలుసా? ఎవ్వడు చెప్పిండే నీకు లేదా అని? పోయి లలితని సునీతని అనితో రచితని అడుపో. ఏమని రొమాంటిక్ యాంగిల్ ఉన్నదో లేదా అని. ప్రదీప్
నీకోసం ఒక కవిత రాసిన. కవిత దానికి ఎందుకు పోయినా? ఆల్రెడీ దాంతో బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ దానికి ఎందుకు పోయినాను? కవిత అంటే ఆ కవిత కాదు, నీ మీద ఒక కవిత రాసిన. ఏది రెడ్ పెన్ తో రాసిన బ్లూ పెన్ తో రాసినవే? ఎందుకు ఈ జోక్ చేస్తున్నావు? అయ్యి అమ్మ, నువ్వు దున్నపోతు తిరున్నో నిన్ను ఎవడన్నా జోక్తాడా? ప్లీజ్ చెప్తావా? చెప్పు. నీ కళ్ళలో నాకు ప్రపంచం కనిపిస్తుంది ప్రదీప్. మరి నాకెందుకే నీ కళ్ళల్లో ఊసులు కనబడుతుంది? నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా ప్రదీప్. ఇక నేనైతే చూసుకోని చెప్తున్నా. ఎందుకు ప్రదీప్? నేను తాగిన సిగరెట్ పోగానే నా గుండెలో సరిపోయి నువ్వు అందులో చీట చెప్పేది దీని ప్రదీప్, ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేస్తావు? సారీ చెప్పు. నా ఏలుకుంటుంది గోరు, నా మనసులో ఉంటుంది నీ పేరు. చూపెట్టు నా పేరు. ఏ గలీజోడ, నీకు అన్ని జోక్సేనా? సరే గానీ నీకు ఒకటి ఇస్తా. అబ్బా అన్న ఇప్పుడు లైన్ లోకి వచ్చి ఏమి ఇస్తాను? సెల్ఫీ. ఇలా మనం సెల్ఫీ దిగుతుంటే నీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా నేను ఎందుకు గొరిల్లా పక్కన ఫోటో దిగుతున్నాను? బ్రేకప్. అమ్మ మేకప్ వేసుకున్నాను తీసిగా బ్రేకప్ అంటారు ఇవి. ఎస్, మరి అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మ రాణి. మనం చాలా సినిమాలు చూసాం బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో. సో ఆన్ స్క్రీన్ లో అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ లో అక్క తమ్ముళ్ళు ఎలా ఉంటారు? ఫస్ట్ ఈటింగ్ అన్న సినిమాలు ఎలా ఉంటారు ఫస్ట్ చూపిద్దాం. ఇగో మా అక్క తినడానికి ఒక్కరికే ఉంటుంది అన్న అన్నం, నాకు ఆకలిగా ఉంటుంది తనకి ఆకలిగా ఉంటుంది. అరే ఒక్కరికే అన్నం ఉంది, చెల్లి వస్తుంది ఇప్పుడు. అన్నయ్య ఏం చేస్తున్నావు? అన్నం అమ్మ, అన్నం కలుపుతాను నీకోసం. అన్నం తిన్నావు అమ్మా? లేదన్నయ్య. నువ్వు తిన్నావా అన్నయ్య? నేనమ్మా తిన్నానమ్మా, తిన్నా. నేను తిన్నా, నేను తిన్నాక నీకు పెడతానమ్మా. తిను తిను. నేను తిన్నానమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు తినలేదన్నయ్య, నాకు తెలుసు నీ గురించి. నువ్వు తిను, నీకు ఎవరున్నారు నాకెవరున్నారు? నా ఆకలి వేరు నీ ఆకలి వేరు ఏంటమ్మా? మన మనుషులు వేరే కడుపు ఒకటేనమ్మా. నువ్వే వండినావా అన్నయ్య? అవునమ్మా. చేతులు చూసినావు అన్నయ్య, మొత్తం కాలు కాల్సినాయి నీవి. ఎందుకు నేను ఈ కష్టం? బయట నుంచి బిర్యానీ తెచ్చుకొచ్చేదా అన్నయ్య? నా చేతి వండి పెడితేనమ్మా నాకు తృప్తి. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాయా, కానీ ఇక్కడే ఉన్నాడయ్యా. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? అమ్మా అన్నం ఎంతమందికి ఉంది? నా ఒక్కడికేనా? అది వస్తుందిలే, తర్వాత తింటదిలే, ముందే మనం తినేద్దాం. అమ్మా ఇది అన్నం వండి పెట్టిన ఏది? తమ్ముడు తినేసాడే. లేదురా, పోయినవరా పొద్దు అంతా తిరిగేసి వచ్చాను, కష్టపడి వండి పెడితే నువ్వు వచ్చి తింటావు. నువ్వు వండితే నువ్వే తినాలా? గేదెకి పాలు తింటాను, మళ్ళీ గేదెకి తాగిస్తావా? ఎక్కువ తక్కువ నాకు అర్థమైందా? సిగ్గు ఎక్కడ ఎట్లా తింటున్నాయేమో చూడు. అక్కడ కొంచెం వాటర్ తా, కాదు అక్క హెల్ప్ చేయాలి. మా అక్క అంతే, నీళ్ళు మాత్రం. నీళ్ళేంటి అక్క ఎలా ఉన్నాయా? కుర్తి నీళ్ళవి, కుర్తి నీళ్ళవి. కుడితి నీళ్ళేంటి అక్క? తాగడానికి నీళ్ళు తెమ్మనుగా. నీళ్ళంటే ఏ నీళ్ళు చెప్పలే కదా, అందుకు నీకు కుర్తి నీళ్ళే కదా. వెనకడికి ఎలాంటిదే, పిల్లలు తెల్లగా పుట్టాలని పాలలో సర్ఫెక్సల్ కలుపుకొని తాగిందంట. సో ఇలా ఉంటారు అనమాట ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో. గేమ్స్ ఆడుకునేటప్పుడు, ఆన్ స్క్రీన్ లో గేమ్స్ ఆడేటప్పుడు ఇది కావాలని ఓడిపోతుంటాడు. మమ్మల్ని చెస్ అనుకుందాం. ఇగో ఇది బట్టుడు, ఇది ముందే నడుపుకోవాలి. ఓకేనా? ఓకే అన్నయ్య. చాలా జాగ్రత్తగా ఆడాలి. సరే అన్నయ్య. ఇగో ఇది రాజు. ఓకే అన్నయ్య. ఇది నన్ను కొట్టి నన్ను చంపి. వెరీ గుడ్ అన్నయ్య నేనే గెలుస్తాను సరేనా? నేను అది చెప్పాలమ్మ, నేను నువ్వు ఆడేలే చెప్పకూడదు. సరే అన్నయ్య చెప్పు. అన్నయ్య నేను ఓడిపోతానేమో. నేను బతికొండగా నేను ఓడిపోతున్నా చెల్లి. నా విజయం అనేది ఎక్కడో లేదమ్మా, నీ కళ్ళ ఆనందంలోనే నా విజయం ఉందమ్మా. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లో మామూలు సరదా వీడియో గేమ్స్ ఆడతారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. అక్క నేనే ఆడతాను అక్క వీడియో గేమ్. గమ్మను కూర్చొన్నాడు.
నువ్వు ఓడిపోతాను కదా ఎలా చేస్తున్నావు నువ్వు? అవ్వా ఎవడన్నా మంచిగా ఆడతారా ఆడి అంటారా అక్క నీ మాట ఎట్లా వింటారేమో, ఇక్కడ కాదు వీడియో గేమ్ లో నేనే గెలాలి. చేయంత పొడుగు అయిన వారా చేపట్టుకునేంత అక్క నేనే గెలుస్తాను. చాలుతీరా అమ్మాయి మీద చెయ్యకూడదు, ఇప్పుడే కూతున్నాడు. ఇప్పుడు కానీ నా గేమ్ కట్ వచ్చి చెప్తా, మామూలు కాదు చెప్తా. నన్ను కొట్టారు, నన్ను కాకపోతే ఎవరు కొడుతు అక్క 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 అక్కడి కాదు అక్క అక్కడి కాదు అక్క అమ్మ నన్ను కొట్టి ఇది ఎడుతుందట. నాయనా షూట్ వేసేస్తే కొట్టింది తమ్ముడు. ఇగో ఇగో చెమడాలు మొత్తం ఊసిపోయినాయి. ఇగో చూడు ఎట్లా కొట్టాడు డాడీ. డాడీ అంత అబద్ధం అబద్ధం నీకుంటారు రాత్రికి వచ్చినాక. ఓకే మరి ఈ రోజు జరిగిన జోక్స్ వార్ లో అఫ్ కోర్స్ ఆ పేటిఎం వారి 1000 రూపీస్ గోస్ టు ది వన్ అండ్ ఓన్లీ మై పెద్ద నాన్న గాలిపటాల సుధాకర్. అండ్ కంటెంట్ వార్ లో ఈ రోజు ది బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన బిందాస్ బ్రదర్స్. ఓకే మరి రేపటి స్టూడెంట్ స్పెషల్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పరాస్ ఫిల్టర్ బిందాస్. బై గుడ్ నైట్ ఎవ్రీబడీ.